నెల్లూరు స్టోనోస్పేట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షులుగా కోట గురుబ్రహ్మం, సెక్రటరీగా చిరంజీవి, గౌరవ అధ్యక్షులుగా కొండా ప్రవీణ్ శంకర్, గౌరవ సలహాదారు సేగు షణ్ముగరావు, కోశాధికారి జనార్దన్ రావు, సభ్యులుగా ఆంజనేయులు, సురేష్, రమేష్, కిషోర్, బ్రహ్మయ్య తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. దాతల సహకారంతో ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తామని మండలి సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రమాణం చేసి నేను కోటా గురుబ్రహ్మం అనే నేను శ్రీ కనికా అధ్యక్షునిగా శ్రీ కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. తెలిసి ఏ తప్పు చేయననిగా మీ అందరి సమక్షంలో మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. వేముల వెంకట ప్రసాద్ గారు జాయింట్ సెక్రటరీగా తెలిసి నేను ఏ తప్పుడు చేయనని శ్రీ కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా అమ్మవారి పాదపద్మం సాక్షిగా మీ అందరి సమక్షంలో మనస్ఫూర్తిగా ప్రమాణం కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన విభాగంలో సెక్రటరీగా ప్రమాణం చేయించున్నాము. తెలిసి ఏ తప్పులు చేయనని శ్రీ కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా మాట శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి పాద పద్మాల సాక్షిగా మీ అందరి సమక్షంలో మనస్ఫూర్తిగా ప్రమాణం చేయించున్నాను. ప్రమాణం చేసి నేను ఈ కార్యక్రమానికి మాకెంతో సహకరించిన సేగు షణ్ముగరావు గారు ఇప్పుడు మాట్లాడతారు. అలాగే ఈ కమిటీలో కోట సత్య గారు సెక్రటరీ అర్బన్ సంఘం సెక్రటరీ ఉన్నారు. అలాగే చెన్నై ఇన్ఫర్మేషన్ సెంటర్ రమేష్ బాబు కూడా ఈ కమిటీలో ప్రెసిడెంట్గా ఉన్నారు. మీరు కూడా ఈ కమిటీలో ఈ విభాగంలో ఉన్నారు. వాసవి అందరికీ నమస్కారం. నేను ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఆదేశానుసారము నెల్లూరు అర్బన్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఈ కనికా పరమేశ్వరి దేవస్థానానికి చైర్మన్గా ప్రమాణం చేసి ఉన్నాను. అట్లాగే నాకు ఇదివరలో ఈ తలపగి రంగనాథ స్వామి దేవస్థానంగా చైర్మన్గా కూడా చేసి ఉన్నాను. అట్లాగే ఆల్ ఇండియా ఆర్యవైశ్య సత్రాలలో కూడా నేను కమిటీ మెంబర్గా కూడా ఉన్నాను. ఆ యొక్క అనుభవంతో ఈ యొక్క దేవస్థానం అభివృద్ధికి నా వంతు పూర్తి సహకారం అందిస్తానని మా అందరి కమిటీ సభ్యుల సహకారంతో, అట్లాగే నెల్లూరు జిల్లా ఆర్యవైశ్యులందరి సహకారంతో, అట్లాగే ఈ గుడికి డోనర్స్గా ఉన్నటువంటి వారందరి యొక్క సూచనలు సలహాలు తీసుకొని ఈ యొక్క దేవస్థానం అభివృద్ధికి మేము పాటుపడతానని తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజు నుండి
ఈ యొక్క దేవస్థానంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క మా కమిటీ ఆధ్వర్యంలోనే జరుగుతాయని చెప్పేసి మేము అందరికీ కూడా ఆర్యవైశ్యులందరికీ కూడా తెలియపరుస్తున్నాను. ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినాం కాబట్టి మాకు చాలా ఒక 4-5 రోజుల్లోనే పాత కమిటీ వారందరూ కూడా వారి యొక్క లెక్కలతో సహా మాకు అప్పగించాల్సిందిగా మేము మీ ద్వారా ఆర్యవైశ్యులకి కమిటీ వారి అందరికీ కూడా పాత కమిటీ వారికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై వాసవి. నా పేరు కొండా ప్రవీణ్ శంకర్. నేను శ్రీ పొట్టి శ్రీరాములు అర్బన్ ఆర్యవైశ్య సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు శ్రీ కన్నికా పరమేశ్వరి ఆలయానికి నూతన కమిటీని నియమించి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించాము. గతంలో ఉన్నవారు మీకు తెలుసు, ఎన్నో అవకతవకలు చేసి లెక్కలు చెప్పకుండా దాతల సొమ్మును దుర్వినియోగం చేసి అడిగిన కమిటీ మెంబర్లను పెద్దలను అగౌరవపరిచి పంపించిన దాఖలాలు చాలా ఉన్నాయి. అలా కాకుండా ఈరోజు మేము ఈ కమిటీని నియమించి ఈరోజు ప్రమాణ స్వీకారం చేశాం. ఈరోజు నుండి జరిగే కార్యక్రమాలన్నీ కూడా మా కమిటీ వారి ఆధ్వర్యంలో జరుగుతాయి. అలాగే దాతలకి విరాళాలు ఎంతో ఇచ్చి ఉన్నారు. వారు ఏమిచ్చింది ఏంటి అనేది శిలాఫలకాలు కూడా ఇప్పటిదాకా 7 సంవత్సరాలు అవుతున్నా కూడా శిలాఫలకాలు వేయలేదు. ఈరోజు నుండి మేము ఆ పనిలో దాతలు ఇచ్చిన విరాళాలకు శిలాఫలకాలను అరేంజ్ చేసి దాతలకి ఉన్న అనుమానాన్ని తీరుస్తామని, అలాగే ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా మా కమిటీ వారు శ్రద్ధాభక్తులతో పూర్తి చేసి ఇంతకు ముందు కమిటీ కంటే కూడా గొప్పగా చేయగలరని ఆశిస్తూ, రేపు శాకాంబరి అలంకారం ఉంది శుక్రవారము, అది కూడా మా ఆధ్వర్యంలోనే జరుగుతుంది. థ్యాంక్ యూ. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.